నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని ఎలుపులు రప్పించాను. నేను తప్ప అమ్మాయి విన్నారా, నేను తప్ప ఏ రక దేవుడు మీకు ఉండకూడదు. దాసుల గృహాల నుంచి నేను మిమ్మల్ని తప్పించాను, విడిపించాను, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి విడిపించాను. ఒక బానిస భర్త నుంచి మిమ్మల్ని నేను స్వతంత్రంగా చేసి బతికించాను కనుక మీరు నా మాట వినమని చెప్తున్నాడా. చూడండి, పైన ఆకాశం అందే కాదు, కింద భూమి అందు కాని, భూమి కింద నీళ్ళ యందు గాని ఉండే దేనిని రూపమైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడు యెహోవానగు నేను. ఏ దేవుడు అంట ఆయన? రోషగల దేవుడు, పౌరుషగల దేవుడు, కోపగల దేవుడు. చంపేస్తాడు మన జాగ్రత్త. హల్లెలూయా. చంపేస్తాడు దేవుడు, మన చంపేస్తాడు. మీరు ఆకాశమందు కానీ, ఆకాశమందు ఏమని నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాల దేవుడు అంటారు, సూర్యుడు దేవుడు అంటారు, చంద్రుడు దేవుడు అంటారు. దేవుడు కాదాళ్ళు. ప్రకృతి భూమి మీద పంది దేవుడు అంటారు, కుక్క దేవుడు అంటారు, చెట్టు దేవుడు అంటారు, పుట్ట దేవుడు అంటారు, రాయి దేవుడు అంటారు. ఈ కాదు దేవుళ్ళు కాదు వీళ్ళు. ఎన్ని దేవుడు సృష్టించిన వాక్కు ద్వారా సృష్టించబడిన సృష్టి కానీ అవి దేవుడు కానే కాదు. భూమి యందు నీళ్ళలో కూడా ఉన్నాయి. తాబేలు ఒక దేవుడు అంటారు. తాబేలు ఏమంటారు? తాబేలు దేవుడు అంటారు. తాబేలు ఒక దేవుడు అంటారు. శాప ఒక దేవుడు అంటారు. మత్స్య అవతారం, కూరమ అవతారం, పంది అవతారం, ఇవన్నీ అవతారాలన్నీ కృష్ణుడు అవతారం అని. ఇవన్నీ భూమి మీద, భూమి కింద నీళ్ళ యందు ఉన్న దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు. కప్ప దేవుడు అంటారు కొంతమంది, ఎలికి దేవుడు అంటారు. ఈ దేవుళ్ళు అంటున్నారు కనుక వీటికి మీరు దేవుళ్ళు కాదయ్యి, వాటికి మీరు ఆ రూపాలు చేసుకోవద్దు, వాటికి మీరు సాగిలి పడవద్దు, వాటిని నమస్కరించవద్దు. ఎందుకంటే నేను రోషగల దేవుడను, నేను కోపంగల దేవుడు. నేను కోపం ఇస్తే భూమి ఆకాశాల సమస్త కూడా ఏమైపోతుంట? కాలి బూడిది భస్మైపోతుంది, భస్మైపోతుంది. ఆయన కోపాన్ని సింహాసనం కూర్చొని పిలుస్తున్నప్పుడు అంటే, యోధా గోత్రం సింహలాగా పిలుస్తున్నప్పుడు అంట, సముద్రము పారిపోయాను, భూమి ఆకాశాలు కూడా పారిపోని అంట. ఆయన గ్యాప్కి భయపడి ఇప్పుడున్న భూమి, ఆకాశము, సముద్రం మొత్తం పారిపోని అంట. పారిపోని అన్ని లేఖనాల్లో ఉన్నాయి. హల్లెలూయా. అన్ని లేఖనాల్లో ఉన్నాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించవద్దు, వాటికి సాగిలి పడొద్దు, వాటికి మనం రూపాయి ఇవ్వద్దు. ఎవరు వచ్చాడో సరే ఇవ్వద్దు. నువ్వు ఇచ్చామంటే నీ కష్టార్జితము దెయ్యానికి ఇస్తున్నావు, జాగ్రత్త. అది లెక్కలోకి వస్తుంది ఒక రోజు. హల్లెలూయా. లెక్కలోకి వస్తుంది. దేవుడు రోషణ దేవుడు, కోపపడతాడు, చంపేస్తాడు మనల్ని. అందుకని వాడు జోలికి మనము పోవద్దు. అసలు ఆ నిష్ఠ భక్తి ఉంటే మన మాది పిల్లలు మా ఉంటే ఒక 15 మంది 20 మంది ఉంటారు మాది వాళ్ళు, అందరు క్రైస్తవులే. ఆమేన్. నేను చెబుతున్నాను, ఆ నిష్ఠ భక్తి లేపమంటే ప్రతి దేవుడికి దండం పెడతా, ప్రతి దేవునికి డబ్బులు ఇస్తా. ఎర్రబిగుతున్నారు విశ్వాసులు అందరూ వెళ్ళి, క్రైస్తవులుగా వెళ్ళి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అలా సహకరించడం తప్పని లేఖనం చదివిస్తుంది. ఇది ఉన్న మాట చెబితే ఉలుకంటారు కొంతమంది. వాక్యాన్ని చెబుతున్నాను. హల్లెలూయా. ఏదైనా వాక్యాతరం లేకుండా చెప్పలేదు. నేను విగ్రహార్థముడు కదా, నేను రాంభజన చేసిన వాడిని, నేను మోగరెడ్డి, మనం ఆయన మోగరెడ్డి గారు పెద్దనాన్న గారు అవుతాడు, ఆయనతో పాటు మేము కూడా భజన చేసాం, డ్యాన్సులు వేసాం, పూజలు చేసాం. మా నాయన మింటో దీపరాజన మా నాయనమ్మ ఎప్పుడు చేసేది. మేము బాలదాసుని పెట్టేది మా నాయనమ్మ. రావణాసుడు కాలు కడినట్టుగా మా ఇంటి ఎప్పుడు దీపరాజులు వెళ్తుండేది, ఎప్పుడు దీపరాజులు. ఎందుకంటే మా నాయనమ్మ పేరు నాంచారమ్మ, ఇస్నాథ్ పిల్లి నాంచారమ్మ. పుట్టినప్పుడు మా నాయనమ్మ పుట్టిందంట. మా ఇంటి ఎప్పుడు దీపరాజు ఉండేది తెలుసా? మీకు తెలీదు. మేము అటువంటి దేవుణ్ణి పూజించిన వాళ్ళం. మేము వినాయక, గణాయక, విఘ్నేశ్వర, పార్వతి, పరమేశ్వరుని ఎన్నో పూజలు చేసిన వాళ్ళం మేమందరం కూడా. మా నాన్నతో పాటు మేమందరం కూడా తిరుపతి కూడా వెళ్ళి వచ్చాం. మాకు పిల్లలు, మా 5 మగ పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలు లేకపోతే ఆడపిల్ల కోసం, ఆడపిల్ల పుడితే మా నాన్న అన్నాడు, అయ్యా ఏడుకొండలవాడ మీ దగ్గరికి వస్తామని చెప్పుకున్నాడంట మా నాన్న. అందుకే మా నాన్న ఆ అమ్మాయి పుడితే వెంకటేశ్వరమ్మ అని పేరు పెట్టి, మా చెల్లికి, చిన్న చెల్లికి పద్మ అని పెట్టి టీం మీద పెట్టారు. ఒకప్పుడు విగ్రహార్థులమే. సృష్టికర్తను తెలుసుకున్న తర్వాత
వాటికి మళ్ళీ మేము సాగిలిపడలేదు, వాటిని పూజించలేదు, వాటిని నమస్కరించలేదు, వాటికి నా చేతితో ₹1 కూడా ఇవ్వలేదు. హల్లెలూయా, ఇవ్వలేదు. కావాలంటే రా నా ఇంటి, లేకపోతే నీకు ఏదైనా అవసరం అని చెప్పిస్తాను, కానీ విగ్రహాలను పేరితే మాత్రం నేను ఇవ్వను అని చెప్పేవాడు అంతే. ఇప్పటికి వెళ్ళి నా చేత్తో నేను ఈ పూట కూడా విగ్రహార్థన ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు విగ్రహార్థులు అంటే ప్రార్థన చేస్తే తప్ప భోంచేసేది, ప్రార్థన లేకపోతే ఏంట్లో నేను భోంచలేని వరకు. నేను ప్రభు నమ్మిన తర్వాత 32 సంవత్సరాలు, ఈ 32 సంవత్సరాల్లో నేను ఎక్కడ కూడా భోజనం చేయలేదు, విగ్రహార్థన అనే స్థలంలో నేను ఎప్పుడు భోంచలేదు. చేసిన నాకేం లేదు, అవి దెయ్యాలే, అవి ఏం చేయలేవు. కానీ సృష్టికర్తని దేవుడు నమ్ముకున్నాను కనుక వాటిని మనం తినకూడదు అనుకున్నాను, మానేసేసి. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా బతకండి అమ్మ, జాగ్రత్తగా జీవించండి. నీ భర్త విగ్రహార్థులు అయ్యానుకో, నీ భర్త కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డ విగ్రహార్థులు అయ్యానుకో, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. కానీ నువ్వు మాత్రం వాటిలో పాలు పంపు పొందొద్దు. హల్లెలూయా, చాలా సంతోషము మీ అందరికీ. అంటే విగ్రహార్థం గురించి మాట్లాడుతున్నాను చెబుతున్నాను కనుక జాగ్రత్తగా ఉందాం, దేవుళ్ళ ముందుకి సాగిపోదాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. సమయం 12 గంటల 15 నిమిషాలు అయింది. చాలా అదే దేవుని వాక్యాన్ని మరి పోయిన 2వ శనివారం పగలు రాత్రి నేర్చుకున్నాం. మళ్ళీ రాత్రి 3వ శనివారం కూడా నేర్చుకున్నాం. బూడిద గురించి 5 విషయాలు నేర్చుకున్నాం. ఇవాళ 6వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 7వ విషయం ప్రభు చిత్తమైతే వచ్చే పునరుద్ధాన దినమును మళ్ళా దాన్ని కూడా ఆ వాక్యాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు 6వ వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అమ్మా, ఇంతవరకు ఎన్నో వాక్యం విన్నారు, హెచ్చరి మాటలు కదా, వాక్యం చూపించే కదా. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు, డౌట్లు ఉంటే మీరు అడగచ్చు అని చెప్తున్నా. మీకు సందేహం అడగచ్చు, చెప్పండి. మౌనం ఉన్నారని చెప్పాలి. మీకు తెలియకపోతే తెలిసి అడగాల, మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. చెప్పిన ప్రకారం మనం నడవాలి. ఎందుకంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ఆ పరలోక రాజ్యము చేరతాడు. అందుకని మనం ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రం పరలోక రాజ్యం పోవం, కానీ ఆ తండ్రి చిత్తం అనేది దేవుని వాక్యాన్ని బట్టి దైవజనుడి ద్వారా చెప్తున్న ప్రతి ఒక్క మాట మీరు అనుసరించి ఆజ్ఞలు మనం గైకున్నట్టయితే పరలోక రాజ్యం చేస్తాం, లేకపోతే పరలోక రాజ్యం మనము శోధించుకోలేము. అందుకంటాడు, అయ్యా మీ నామలో మేము దయ్యాలు కొట్టామయ్యా, ఉపాసాలు ఉన్నామయ్యా, ప్రార్థన చేసామయ్యా అని అంటాడు. యేసయ్య అంటాడు, అసలు మీరెవరో నాకు లేదు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్దకు చెల్లిపోమంటాడు. అంటే మీరు క్రమం లేని భక్తి చేస్తున్నారు కనుక మీరు నా యొద్దకు ఒప్పాలి. మీ భక్తి క్రమమైన భక్తి కాదు, క్రమం లేని భక్తి అన్నమాట. ముందు మధ్యాహ్నం తిని తర్వాత ఖురాన్ తింటామా చెప్పండి, అది క్రమం అయితే? ముందు మధ్యాహ్నం తిని తర్వాత ఖురాన్ తిని క్రమం అయితే? అలాగే మనం అన్నింటిలో పాలు పొందేది క్రమం కాదండి. క్రమం కలిగి జీవిస్తాం మనం నేర్చుకుంటాం. మీకు ఏమైనా మాటలు నొప్పించుంటే మీరు బాధపడిన నాకు సంతోషం, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్తున్నాను. ఈ రోజు నుంచి చెబుతున్నా, విగ్రహార్థం జోలికి మీరు ఎవరూ పోవద్దు, వాటికి మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. ఇస్తే మీరు దాంట్లో పాలు పొందుకున్నట్టే, అది కూడా ఇవ్వద్దు. అర్థమైందా? హల్లెలూయా. మనం ఒక ఖచ్చితమైన బతుకు బతికే మన గ్రామం అంతా కూడా మారిపోయింది. నేను ఆ మాట చూస్తున్నాను, మనం ఖచ్చితంగా బతకాలి. ఇప్పుడు మన గ్రామంలో 4 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఏసన్ గారి సంఘానికి వెళ్తాను, ఒకటి మోషే గారి సంఘానికి వెళ్తారు, ఒకటి సెవంతులి సంఘానికి వెళ్తారు, ఒకటి ఇమ్మానుయేల్ సంఘానికి వస్తారు. 4 సంఘాలు వస్తాయి. కనీసం 4 సంఘాల్లో ఒక్కొక్క సంఘానికి 40 మంది ఉంటే 40 ఎంత అండి? 4 ఎంత అండి? 160 మంది మనం గట్టిగా విశ్వాసులు ఉంటే మిగిలిన మారరా? చెప్పండి, మిగిలిన మారరా? ఈ 120 మంది గట్టిగా ఉండి గ్రామ పెద్దలు ఏదైనా అడిగితే గ్రామానికి కావాలంటే ఇద్దాం, మేలు కొరకు ఇద్దాం, అంతేగాని వ్యర్థమైనట్టు కొరకు మనము ఇవ్వద్దు. మనం ఖచ్చితంగా ఉండి దాన్ని అనుసరించుకోవడం మనం ఉంటే
మన గ్రామం దేవుడు మార్చును గాక. మన గ్రామం మార్పడానికి కారణం ఏంటి? ఇవాళ అన్నిటిలో పాల్పొందడానికి కారణం ఏంటి? ఇటు క్రైస్తవ భక్తి చేస్తున్నారు, అటు హిందూ భక్తి కూడా చేస్తున్నారు. ఏదో ఒక భక్తిలో ఉండాలి కానీ అటు ఇటు ఉండకూడదు. అందుకన్నాడు కదా, నిలువెచ్చనగా బతికితే మీరు ఉంటే ఎచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. నిలువెచ్చనగా ఉంటే నేను మీ ఎద్దకు వచ్చి మీ మొక్క మీద నేను ఉమ్మేస్తాను. అందుకని ఉంటే ఏడిగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఏడంటే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ, చల్లగా అంటే విగ్రహాత్మ. చల్లగా ఉండు, ఏదో ఒకటి ఉండు. అటు ఇటు నిలువెచ్చనగా ఉండొద్దు. నిలువెచ్చని బ్రతుకు అంటే 2 తలంపుల బ్రతుకు ఉండొద్దు. అందుకే అన్నాడు ఏలి అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య జీవిస్తారు? యెహోవా దేవుడైతే యెహోవాని సేవిద్దాం, బయలు దేవుడైతే బయలునే సేవిద్దాం. రండి, నాకు ఒక ఎద్దునివ్వండి, మీరు ఒక ఎద్దుని తీసుకోండి. ముందు మీ దేవుడిని మీరు పూజ చేసి ఆకాశాన్ని అగ్ని తెంపండి. ఆకాశాన్ని అగ్ని దిగి ఏ దహన బలిని కాల్చేస్తుందో ఆయనే దేవుడు. బయలే దేవుడైతే బయలునే సేవిద్దాం, యెహోవా దేవుడు యేసయ్య దేవుడైతే యేసయ్య సేవిద్దాం అని వాళ్ళకి సమయం ఇచ్చాడు. వాళ్ళు ఎంతమంది? 850 మంది ప్రవక్తలు. వాడు ఏలియా ఒక్కడే ప్రవక్త యేసయ్య దగ్గర నిలబడ్డవాడు. స్తోత్రం చెప్పండి. అందరూ పారిపోయారు, భయపడి అందరూ పారిపోయారు. అందరూ 2 తలంపుల మధ్య జీవిస్తున్నారు. కానీ ఏలియా కూడా మాత్రం నిలబడ్డాడు. అంతే. సవాల్ చేశాడు వాళ్ళ మీద. వాళ్ళకి ఇచ్చాడు సమయం. ఇస్తాడు. అందరూ ఏం చేశారు చెప్పండి? ఓ బయలా 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 బయలా, దిగిరా అగ్ని దించని కేకలేస్తున్నారు. వాళ్ళు సాయంత్రం కేకలేస్తున్నారు, కానీ జవాబు లేదంట. ఏలి అంటాడు, మీ దేవుడు దూరాన్ని నిద్ర ఉన్నాడేమో. కేకేంటి? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లెక్కొట్టండి. మీ దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, లెక్కొట్టండి అంటే వాళ్ళు చర్మాలంట కత్తులు పెట్టి ఓర్చున్నారంట. రక్తం కారినట్టుగా పొరాలతో కొట్టుకుని రక్తం కారకుండా కేకలేసి సొమ్మసిల్లి పడిపోయారంట. మా వల్ల కాదనంట. సాయంకాలం అయిపోయింది, నైవేద్యం పెట్టి టైం అయిపోయింది. సాయంకాలం అంటే 6 అవుతుంది, నైవేద్య టైం అన్నమాట. దేవుడు నైవేద్యం ఏంటంటే చేతులెత్తమే మన నైవేద్యం. ఆ దినాల్లో 6ంటికి గుడిలోకి వెళ్ళి నైవేద్యం పెట్టేవాళ్ళు. అందరూ కూడా పెరుగన్నం కానీ, కొబ్బరికాయ కానీ, ఆత్కప్పారం, అచ్చిపొట్టు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేవాడు సాయంకాలం పూట. మన దేవుడు నైవేద్యం ఏంటంటే చేతులెత్తటమే. ఏది నైవేద్యం? చేతులెత్తటమే నైవేద్యం. హల్లెలూయా. అందుకని కేకలేశారు, కాలేదు. రండి అన్నారు. ఎద్దు సిద్ధం చేశాడు. సాయంత్రం పూట నైవేద్యం టైంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ఒక్కడే రోషంగా నిలబడ్డాడు. సాగిన సొద్దాం, బతికే బొద్దాం అని నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడు అయిన తండ్రి, మండుతున్న పొదల మోషతో మాట్లాడిన దేవుడు అయ్యా, ఒక్కసారి నువ్వు దేవుడు నిరూపిస్తాను కొరకు ఒక్కసారి అగ్ని దించయ్యా అని కేకేశాడు ప్రార్థన చేసి. ఆ మాట ప్రార్థన వెంటనే ఆకాశం అగ్ని వచ్చి దహన బలి, పశువులు, మాంసం అంతా బుగ్గిపాలు కాల్చేసినాడు. అప్పుడు దేవుడు యేసయ్యే దేవుడు అని కేకలేసి కీషోను వాగు దగ్గరికి 450 మంది ప్రవక్తలను తీసుకెళ్ళి బయలు ప్రవక్తలను మెడకాయలు కోసేసాడంట. ఎవరు? ఏలియా. హల్లెలూయా. నిన్నాళ్ళు మట్టి ప్రజలను మోసపుంచి ప్రజలను అన్యాయం చేసి పాపం పెంచారని చెప్పి ఆ 450 ప్రవక్తల్ని తలకాయలు కోసి పరేసాడంట ఏలియా. హల్లెలూయా. అప్పుడు తెలుస్తున్న నిజమైన దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు, రక్షకుడు. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన దగ్గర మనం సవాల్ చేయాలంటే, దేవుని తప్ప దయ్యానికి నువ్వు ఇయ్యొద్దు, నీ బిడ్డలుగా నువ్వు కానీ ఇయ్యొద్దని చెప్తున్నాను. హల్లెలూయా. వస్తుంది మళ్ళీ రేపు ఇంకోటి ఇవ్వద్దు. మీరు కష్టం వద్దాం, వెలివేసిన సరే వద్దాం. బతికించి దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. భార్య మాట ఇచ్చిందంట దైవజనుల దగ్గర, నేను బాప్తిసం పొందాన్ని మాట ఇచ్చిందంట భార్య. మాట ఇచ్చిన భార్య బాప్తిసం సిద్ధపడింది, వెళ్ళిపోతుంది. భర్త చెప్పింది, అయ్యా నేను బాప్తిసాన్ని సిద్ధపడ్డాను, వెళ్ళిపోతున్నా అన్నా. వెంటనే భర్త నాడు వెళ్ళొద్దు, బాప్తిసం పొందొద్దు, ప్రార్థనకి వెళ్ళలేవు కానీ బాప్తిసము పొందొద్దు అన్నాడు. నేను మాట ఇచ్చాను. నువ్వు మాట ఇస్తే నా మాట ముఖ్యమా, ఆ మాట ముఖ్యమా? ఆయన మాటే ముఖ్యం, నీ మాట నాకు ముఖ్యం కాదు. నేను వెళ్తాను అన్నాను. వెళ్తావా అని చెప్పి 5 లీటర్ల కిసాన్ డబ్బా తీసుకుని ఎత్తి మీద పోసుకున్నాడు. ఒళ్ళంతా తరుపుకున్నాడు. అగ్గిపెట్టి చేత్తో పుచ్చుకున్నాడు, కాల్చుకుని చచ్చిపోదామని. నువ్వు బయటికి వెళ్ళావంటే
నువ్వు నన్ను నా మాట కాదని వెళ్ళిపోతే నేను అగ్గి పొలగేసుకుని తగలబడి చచ్చిపోతాను. అగ్గి పొలగేసుకుని తగలబడి చచ్చిపోతాను. మరి నేను నీ కావాలో లేకపోతే బాప్తిస్మే కావాలని చెప్పి భర్త అక్కడ పరీక్ష పెట్టాడు. చూసింది, అటు ఇటు చూసింది. 8 మంది పిల్లలు ఆమెకి, 5 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు, 8 మంది పిల్లలు. భర్త ఇప్పుడు 5 లీటర్ కిరసన పోసిన ఒళ్ళంతా తడిసిపోయింది, కంపేసిపోతుంది కిరసనాల. ఈ బ్యాగు బట్టను సంచిలో బట్టలు పెట్టుకుంది బాప్తిసానికి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది అగ్ని పరీక్ష. ఇది పెట్టింది ఎవరు? అపవాది. ఈ పరీక్షలో గెలుస్తారా నిలుస్తారని దేవుడు కూడా చూస్తున్నాడు. ఒకడు భర్త, ఒకడు బిడ్డలు, ఒకడు మాట ఇచ్చారు. ఏది కావాలి ఆలోచించింది. ఒక 5 నిమిషాలు ఆలోచించింది. 5 నిమిషాలు ఆలోచించి, నువ్వు చనిపోయినా నీ బిడ్డలు ఏమైపోయినా నా యేసయ్య నాకు కావాలి, నేను నమ్ముకున్న దేవుడు నిన్ను చంపడు, నా బిడ్డను చంపడు, ఉన్న స్థితిలో ఉంచును కాకని చెప్పి బట్టలు తీసుకుని బయటికి వెళ్ళిపోయి బట్టలు వెళ్ళిపోతే వెంటనే అతను ఆయన చెప్పి ఆ మాట చూసావా? ఏమందా మాట? నేను నమ్ముకున్న దేవుడు నా భర్తను చంపడు, నా బిడ్డల్ని చంపడు, పోషించే దేవుడు ఉన్నాడని చెప్పి బయటికి వెళ్ళిపోయి వెంటనే ఆ బట్టలు విడిచిపెట్టేశాడు. ఆ బట్టలను తీసేశాడు, స్నానం చేశాడు, వేరు బట్టలు ధరించుకున్నాడు. ఆమెతో పాటు బాప్తిసం ఆయన కూడా సిద్ధపడింది. బాప్తిసం మధ్య దేవుని స్తోత్రం. ఇది ఒక పరీక్ష. పరీక్షలో గెలిచింది ఎవరు? ఆ మహాతల్లి గెలిచింది. ఆమెను బట్టి ఆ కుటుంబం రక్షించబడింది. ఇవాళ వేల మందికి వారు విశ్వాసులు తల్లిదండ్రులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. పౌరుషం ఉండాలి మనలో, భక్తిలో మనకు పరీక్ష ఉన్నది. ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడే మన జయం వస్తుంది. నిలబడకపోతే వెనకాల నేసావంటే నువ్వు దేనికి పని రావు, నువ్వు ఎటు పోలేవు, అటు పోలేవు, ఇటు పోలేవు, అందుకే ఆగిపోలేవు. జాగ్రత్త. కడప దినాల్లో ఉన్నాం. నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నమ్ముకున్న దేవుని మీదే మనం ఉండాలి, కానీ మళ్ళా ఆటికిటికి మనం సాగిలి పడరావద్దు, నమస్కరించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే బూడిద అవ్వడానికి కారణం ఏంటంటే నువ్వు అగ్ని నీ మీద పడాలి. అగ్ని అంటే ఏంటి? పరిశుద్ధ అగ్ని నీ మీద పడాలి. నువ్వు గట్టిగా ఉన్నావంటే నువ్వు అన్ని రకాలు ఉంటావు కనుక నువ్వు పరలోక రాజ్యం పోవు. ఆ పరిశుద్ధాత్మని తాగినప్పుడు నువ్వు బూడిదిగా మార్చబడతావు. కట్టిలాగా ఉండవు కనుక బూడిదిగా మార్చబడతావు. కనుక ఆ బూడిదిగా మార్చబడిన వ్యక్తులు ఏముంటుందంటే కన్నీరు ఉంటుంది. ఇలా 6వ మాట చెబుతున్నాను, కన్నీరు ఉంటుంది. టైం అయిపోయింది, ఇంకేం చెప్పను. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. బూడిదలో 6 అనుభవం ఏంటంటే కన్నీరు. బూడిదలో అనుభవం ఏంటంటే కన్నీరు. ఈ కన్నీరు గురించి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను, ఎక్కువ చెప్పడానికి టైం లేదు. 6వ మాటలో బూడిదలో కన్నీరు ఉంటుంది. ఏంటో కన్నీరు అంటే చూడండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 18, 19 చదవండి. టైం లేదు చెప్పడానికి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి. కన్యకలైన రాజకుమార్తెలు ఈ వివిధమైన వర్ణం గల చీరలను ధరించువారు. అటువంటి చీర అంటే విలువైన చీర. రాజకుమార్తె ధరించుకున్న చీరలు ఉన్నాయి. ఆ చీర చాలా విలువైన చీర. ఆ చీర ధరించుకొని చదవమ్మా. ఆమె ఒక చీర ధరించుకుని ఉండేను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండాను తలుపు గడియ వేశాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి అంటే బూడిది పోసుకుని తాను కట్టుకున్న వివిధ వర్ణము గల చీరను చింపి నెత్తి మీద చేయబట్టుకుని ఏడ్చుచూ పోగా ఏడుస్తూ వెళ్ళిపోతుందంట. ఎవరీమా? రాజకుమార్తె. ఈమె పేరు తామారు. తామర అనే మాటకు ఖర్జూర వృక్షం అని అర్థం. అంటే ఖర్జూర పండు ఎంత మాధుర్యమో ఆమె పేరులో అంత మాధుర్యము. తామారులు బైబిల్లో ముగ్గురు ఉన్నారు. మొదట తామారు యోధా గోత్రానికి జ్యేష్ఠ హక్కు తెచ్చి
యేసు ప్రభు వారి వంశం నిలబెట్టాలని తీసుకొచ్చిన తామారు, మొట్టమొదటి తామారు మామైన యోధా కోడలు తామారు. రెండవ తామారు ఎవరంటే అబషలోము చెల్లెలైన తామారు, అంటే రాజకుమార్తె, అంటే దావీదు కుమార్తె అబషలోమునకు చెల్లి. దావీదుకి కుమార్తె తామారు. రాజు కదా, రాజు కుమార్తె, రాజు పుట్టినామా రాజకుమార్తె. ఈ రాజకుమార్తె వివిధ వస్త్రము కలిగిన చీర కట్టుకుని ఆ చీర ధరించుకుని ఎక్కడికి వెళ్ళిందంటే తన అన్న అయిన అమ్నోను ఇంటికి వెళ్ళింది. అమ్నోను ఆహ్వానిస్తే వెళ్తే అమ్నోను చెల్లెను చూడకుండా ఆమెను తలుపు వేసి ఆమెను మానభంగం చేసి ఆమెను శయనించి ఆమెను పనివాడికి అప్పగించాడు. ఆ పనివాడు వచ్చి ఆమెను పట్టుకుని, రాజకుమార్తెకు పనివాడు పట్టుకుని జుట్టు పట్టుకుని బయటికి లాగి వేసి తలుపు గడి వేసాను. ఇదంతా సబ్జెక్ట్ అన్నమాట. తలుపు వేసాను, గడి వేసాను. గడి వేసేట్టు లోపల రాకుండా ఈమె రాజవస్త్రం ధరించుకున్నామా, నెత్తి మీద బూడిది పోసుకుని వివిధ వస్త్రములిన ఆ రాజకుమార్తె కలిగిన ఆ వస్త్రము, అది మంచి వస్త్రము. రాజవస్త్రం అంటే మహిమ వస్త్రం లాంటి వస్త్రం. అటువంటి వస్త్రాన్ని చించేసుకుని నెత్తి మీద చేయబెట్టుకుని అన్న దగ్గరికి వెళ్తుంది. అబషలోము దగ్గరికి ఏడుస్తూ అన్నంటాడు, అమ్మా చెల్లి, మనో నిన్ను చనిపోయాడు కదా, నిన్ను కూడాడు కదా, నువ్వేం బాధపడమాకమని ఓరకుండమని తన అన్న ఎంట ఆమె మరలా వివాహం కాకుండా ఆమె అట్లాగే ఉండిపోయింది. మళ్ళా వివాహం కాలేదు, ఆమె అలాగే ఉండిపోయిందంటే ఆ తామారు రాజకుమార్తె. ఆమె చేయాలని ఆమెకు ఆ ఉద్దేశం లేదు. రాజకుమార్తెని తోడబుట్టిన అన్న పాడు చేస్తే ఆ మరలా వివాహం చేసుకుంటారు. జీవితం అంతా కూడా అలాగే బ్రతికి బూడిదిగా కాల్చబడింది, బూడిదైపోయింది, కన్నీరుతో ఏడుస్తుంది. ఆ కన్నీరు మొట్టమొదటిగా ఎవరు కార్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను పంపితే రాళ్ళతో కొట్టి చంపుతున్నదానా, యెరూషలేము కూర్చి యేసయ్య కన్నీళ్లు కార్చి ఏడ్చాడు. కన్నీళ్లు కార్చి ఏడ్చి యెరూషలేము పట్టణం గురించి ఏడ్చాడు. చనిపోయే లాజరు గురించి ఏడ్చాడు. యేసయ్య ఆయనకి వేడ్చమంటే ఈ రోజున మనకి ఈ మోక్షం కలిగింది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన యేసయ్య చేశాడు. గెస్తమని తోటలో ఆయన చెమట రక్త బిందుగా మారే వరకు కూడా, అంటే చెమటంతా శరము నుంచి ఒంట్లో ఉన్న నీళ్ళని తెలిపోయి రక్తం పెట్టుకొచ్చిందంట. అంత ప్రార్థన చేశాడు మన కొరకు యేసయ్య. పరిశుద్ధాత్మతో కాల్చబడాలి మనం ఈ కడవ దినాల్లో. కన్నీటి ప్రార్థన అవసరము. అన్న కన్నీరు కార్చింది, హిజ్కియా కన్నీరు కార్చాడు, పాపాత్ములు కన్నీరు కార్చింది, దావీదు కన్నీరు కార్చాడు. ఎంతో మంది భక్తులు భక్తురాళ్ళు కన్నీరు కార్చి మేలు పొందుకున్నారు, నిత్యరాజ్యం కొరకు సంపాదించుకున్నారు. హల్లెలూయా. మనలో కన్నీటి ప్రార్థన ఉందా? మనలో కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి అనుభవం ఉందా? ఆ కన్నీటి అనుభవం, కన్నీటి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు బూడిదిగా మార్చబడాలి. నువ్వు బూడిదిగా మార్చబడకపోతే నీ కన్నీరు నీ అమ్మటే నీ కళ్ళ నుంచి కన్నీరు రాదు. ఆ కన్నీరు రావాలంటే నువ్వు బూడిదిగా మార్చబడాలి. నువ్వు బూడిదిగా ఎప్పుడైతే మార్చబడతావో ఆ కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు ప్రార్థనే నేను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా. అమ్మలారా, ఓ ప్రియులారా, కన్నీరెందుకు నా కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన కావాలమ్మా. పలికెను యేసు సిలువ మోయుచు, జ్ఞాపకం చేసుకో సంఘమా. అమ్మలారా, ఓ ప్రియులారా, కన్నీరెందుకు నా కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం కన్నీటి ప్రార్థన కావాలమ్మా. హల్లెలూయా. ఉందా నీ కన్నీటి ప్రార్థన? నీ కోసం కన్నీటి ప్రార్థన ఉందా?
నీ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన ఉందా? నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి నాట్యంగా మార్చును గాక. నీ కన్నీటి ప్రార్థన రావాలంటే నువ్వు పూర్తిగా మార్చబడాలి. నువ్వు కట్టిలాగుంటే నీ కన్నీరు రాదు. నువ్వు కట్టిలాగా ఉండకూడదు, నువ్వు బూడిదలాగా అవ్వాలి. బూడిద అవ్వాలంటే పరిశుద్ధాత్మను తాకాలి, పరిశుద్ధాత్మను నింపబడాలి. పరిశుద్ధాత్మను కాల్చబడినప్పుడు అప్పుడు నీలో కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు రాజకుమార్తెకి వచ్చింది. కన్నీరు హల్లెలూయా. ఎప్పుడు చేసావు? నీ బిడ్డల కోసం కన్నీరు కార్చావా? నీ కోసం ఎప్పుడు కన్నీరు కార్చావా? ఎందుకు వ్యర్థమైన కన్నీరు కారుస్తున్నావు? వ్యర్థమైన వాటి కూడా కన్నీరు కారుతున్నావు. కానీ నిజంగా దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైనా కన్నీరు కార్చావా? నిజంగా నీ కన్నీరుని ఒక బొట్టు కార్చిన ఆ బొట్టు అంట దేవుడు గుడ్డిలో దాసట్టి పెడతానంట. మనం ఇక్కడ తుడిసేసుకుంటాం కదా, దేవుడు అంట ఆయన కొరకు నీవు కూర్చుని, ఆయన సెలవు కూర్చుని నీ బిడ్డల కొరకు, నీ కొరకు ఒక కన్నీరు బొట్టు కారిస్తే ఆ కన్నీటి బొట్టుని గుడ్డిలో దాసి అట్టి పెట్టును గాక. నువ్వేదో అనుకుంటున్నావు, నీ కన్నీరు తుడిసేసుకున్నావు అనుకుంటావు, కానీ నీ కన్నీటిని ఆయన గుడ్డిలో దాసట్టి పెడతా. ఎందుకో తెలుసా? నా కోసం నా బిడ్డ ఎన్ని శ్రమలు పొందుతుంది, ఎంత అవమానం పొందుతుంది, ఎన్ని బాధలు పడుతుందని నువ్వు చేసిన కన్నీరు గుడ్డిలో పెట్టి ఆ కన్నీటిని ఒక రోజు నాట్యంగా మార్చును గాక. నీ కన్నీటి నాట్యంగా మార్చే రోజు రాబోతుంది. ఇప్పుడు నువ్వు కారుస్తున్నావా? నిజమైన కన్నీరు, నిజమైన కన్నీరు కారవాలి. ఏడుపులు 7 రకాల ఏడుపులు ఉన్నాయి, సూపులు 7 రకాల సూపులు ఉన్నాయి. ఏడుపులు 7 రకాల ఏడుపులు ఉన్నాయి, సూపుల్లో 7 రకాల సూపులు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తాను, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియమైన పెట్టారా, నీ కన్నీటి అనుభవంగా కన్నీటి ప్రార్థన కావాలి. నెత్తి మీద బుక్కు పోసుకుని రాజు వస్త్రాలు చింపేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏడుస్తా ఒక రాజకుమార్తె, ఒక పాపప్పుడు అన్న సిరిపితే మరలా జీవితంలో మరలా పాపానికి పాలు పొందకుండా దేవుని కొరకు అంకితం అయిపోయింది తామారు. 3వ తామారు అబషలోము కూతురు, ఆమె కూడా తామరనగా సౌందర్యవతి, చక్కనది. ప్రియమైన బిడ్డలారా, పూర్తిగా నువ్వు మార్చబడాలంటే నీలో కన్నీటి ప్రార్థన కావాలి. ఆ కన్నీటి ప్రార్థన కలిగి మనం దేవుని సాగిపోతాం. హల్లెలూయా. సిలువలో సాపిన రెక్కల నీడలో, సిలువలో సాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయగా దాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. హల్లెలూయా. మన కన్నీటి బ్రతుకుండాలి, మన కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు నాయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగేసి త్వరగా రాబోతుంది. నజరేయుడైన యేసు క్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నాట్యంగా మార్చిపోయే రోజులు రాబోతున్నాయి. మన జీవితాన్ని, మన బిడ్డలు, మన కుటుంబాన్ని, మనలను ఆస్వాదించి నాట్యంగా మార్చే రోజులు రాబోతున్నాయి. ఎక్కడే కాదు, ఇక్కడే భూలోకంలో చూస్తాం. ఆ రుచి కూడా ఇక్కడే చూపిస్తాడు దేవుడు. ఆయన ఇక్కడ చూపిస్తాడు. ఆ చూపు చూడాలంటే నువ్వు కన్నీటి ప్రార్థన నీకు చాలా అవసరము. ఉందా కన్నీటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన లేకుండా ఎన్నో చెబుతావు, నువ్వు ఎన్నెన్నో సాక్ష్యాలు చెబుతావు. అన్ని రంగాల్లో పాలు పొందుతున్న నీవు కన్నీటి ప్రార్థన లేని నీవు, నీ పట్ల దేవుడు ఏమేమి చేస్తాడు? అన్ని రంగాల్లో నువ్వు పాలు పొందకుండా కన్నీటి ప్రార్థన దేవుని దగ్గర కలిగి ఉంటే నీ కుటుంబ క్షేమం, నీ బిడ్డల క్షేమం, నీకు పరలోక రాజ్యం దేవుడు ఇచ్చును గాక. ఇటువంటి కృప పరిశుద్ధాత్మతో దయచేయాలంటే బూడిదిగా మార్చబడతావా? నేను బూడిదిగా మార్చబడతాను. తల వంచు ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది వాక్యం మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమె తల వంచు ప్రార్థన లేఖించు.
నా కన్నీటి ప్రార్థన కావాలి. నేను బూడిదిగా మారిపోవాలి. నేను కట్టిలాగా ఉండొద్దయ్యా, నేను బూడిదిలాగా ఉండాలయ్యా. నా కన్నీటి ప్రార్థన దయచేయాలి. తన జీవితంలో సుఖ విలాసాలన్నీ కూడా మానేసింది. తోడుకుంటున్నాను నాకు పాడు చేస్తే నెత్తి మీద బుగ్గు పోసుకుని బూడిది పోసుకుని ఏడుస్తాది. ఈరోజు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సమస్యల కొరకు నువ్వు కాల్చిన కన్నీరు దేవుడు గుడ్లో దాచెట్టి పెడతాడు. దాని తగ్గ ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్న రోజుని. ఆ రోజు నువ్వు గొప్ప సాక్ష్యం ఇస్తావు, గొప్ప సాక్ష్యం ఇస్తావు, గొప్ప సాక్ష్యం ఇస్తావు. దేవుడు ఇచ్చును గాక. గొప్ప సాక్ష్యం భూలోకంలో ఇస్తావు. కన్నీటి ప్రార్థనలో నువ్వు కలిగి ఉంటావా? ఉంటాను ప్రభు అని ప్రార్థన చేయి. నిజమైన కన్నీరు, హృదయపూర్వకం వచ్చే కన్నీరు, అదే నిజమైన కన్నీరు. అందుకే భక్తులైన పౌలు అంటాడు, దైవ సిద్ధానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలగజేయాలి. దైవ సిద్ధానుసారమైన ఏడుపు రావాలి. అంతేగాని వాటి కోసం వీటి కోసం ఏడవద్దు. ప్రార్థన చేద్దాం. మన మధ్యన అద్దాల 16 మంది ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుంటాం. సమయం 12 1 గంట అవుతుంది. 12:40 చెయ్యమ్మ, ప్రార్థన చెయ్యి. అందరూ ప్రార్థన. దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం కూర్చున్న అందరికీ నీ సకల పరిశుద్ధులు. ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను పట్టుకుని ఏలియా వలె, తామారు వలె ఆ నిత్యరాజ్యమైన ఆ పరలోక రాజ్యానికి పోవటానికి, ఈ భూలోకంలో ఆయన కొరకు జీవిస్తానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు రక్తమే ప్రభు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హలో కృష్ణరాజుకి, రానున్న రారాజుకి, రోగుల వైద్యుడికి, దయ్యాలపై జేసీలకి, మన సంఘాల ప్రధాన కాపురకి, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి భోజనం నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత భోజనం చేసేవారు చక్కగా మీకు భోజనం పెట్టబడుతుంది. భోజన నిమిత్తము చిన్న ప్రార్థన. మరి మన మధ్యన అన్నం చేసింది. అన్నమ్మా చిన్న ప్రార్థన చెప్పి